అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ 22 నుండి 28వ తేదీ వరకు రాశి వార ఫలితాలు మనం తెలుసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ వారంలో 12 రాశుల వారికి గ్రహచారాలు మరియు మీ జీవితంలోని వివిధ రంగాలలో ఎలా ప్రభావం చూపుతున్నాయో ఆ యొక్క విషయాలను మరియు గ్రహ పరిష్కారాలను విపులంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజగ్రహం ధైర్యానికి సాహసానికి కారకుడు. ప్రేమ మరియు కుటుంబం, నాగదోషాలు, కుజదోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారాలలో అధికమైన లాభాలు కలిగి ఉండాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాలను ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారములు కుజుడు మరియు రాహు యొక్క గ్రహాలు మంచి స్థానములో ఉండటం వలన ధైర్యం, సాహసం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. అన్ని రంగాల యందు విజయం అనేది సాధిస్తారు. గురుగ్రహం యొక్క విశేషము చేత ఈ వారం మీ అదృష్టానికి సూచనగా అధికమైన ధనలాభం అనేది కలగగలదు. గృహానికి సంబంధించిన వస్తువులు మరియు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయుట, గృహలాభం, ధనలాభం, స్థలం కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎక్కువగా ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కుజగ్రహచార స్థితి వలన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు. శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అన్యోన్య దాంపత్యం, సుఖం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్, ఫ్యాబ్రికేషన్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మీకు కలిగి సంతోషంగా ఉండగలరు. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది ఈ వారం కలిగి ఉంటుంది. మరియు వైదిక పురోహిత కార్యక్రమాలు చేసేవారికి అధికమైన లాభాలు అనేటివి ఈ వారం కలిగి ఉంటాయి. మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది వీరికి. విద్య గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, వ్యవహారం గురించే కానీ, ఉద్యోగం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి అభివృద్ధి అనేది ఈ వారంలో కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈ రాశి వారు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వారం వీరికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన ఆత్మబలం, ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. వ్యవహారంలో, వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలగగలదు. ఈ వారం అధికమైన సంతోషంతో ఉండగలరు. శుక్రగ్రహచారం వలన వివాహ సంబంధాలు కుదరగలవు. అయితే ఒక్కొక్కసారి అధికంగా మనోవిచారం కలిగి ఉంటుంది. శరీర అలసత్వం అనేది కలగగలదు. శాంతంగా ఉండటం, దేనికైనా మంచిగా స్పందించడం, ఆనందంగా ఉండడం అనేటువంటి యొక్క లక్షణాలు మీకు కలిగి ఉంటే కనుక జీవితంలో మీకు ఎదురనేది లేకుండా ఉంటుంది. చంద్రుడు ధనస్థానంలో ఉండటం వలన డబ్బు విషయాలలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పనిలో మీ మీద అధికమైనటువంటి బాధ్యతలు పెట్టేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు. పూర్తిగా అతి శ్రద్ధతో మీరు ఉండాలి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి
అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్ మరియు వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. మరియు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు. నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అధికమైన లాభాలు ఈ వారం మీకు కలిగి ఉండగలవు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ వారం మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున రాహువు మరియు కేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున మరియు రాహుకేతు గ్రహాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండటం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం వ్యవహార, వ్యాపారాలు, వాణిజ్యం, పాడి, పశువులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధ, గురు గ్రహాల యొక్క శుభస్థితి వలన మానసికమైన ఒత్తిడి నుండి దూరమై మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. బంధువులతో, మిత్రులతో కలిసిమెలిసి ఉండుట మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి ఉంటారు. దైవ కార్యాల గురించే కానీ గృహ అవసరాల గురించే కానీ అధికంగా డబ్బు అనేది ఖర్చు కాగలదు. ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు దూరం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ధార్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపించడం అనేది జరుగుతుంది. రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో మంచి స్థానం ఏర్పడగలదు. చంద్రుని యొక్క గ్రహచార సంచారం వలన వృశ్చిక రాశి మరియు ధనుస్సు రాశి యొక్క వారితో పరిచయాలు అనేటివి ఏర్పడగలవు. మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి స్థిరమైన ఉద్యోగం అనేది కలుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చదువులో చక్కగా రాణించగలరు. పరీక్షలలో ఉత్తీర్ణత అనేది సాధించగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, సినీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ ఈ విధంగా వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు దినసరి వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం, పప్పు మరియు నిత్యావసర వస్తువులు, కూల్ డ్రింక్స్ ఇత్యాది యొక్క వస్తువులు మరియు వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉండగలదు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వచ్చే వారం అనేది ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం శని, గురువు యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. కాబట్టి శని, గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు, ధన వృద్ధి కలిగిస్తాడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుడు మరియు కుజుని యొక్క విశేషము చేత అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. విచారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆందోళన కలిగి ఉంటారు.
భయం అనేది మిమ్మలను పీడిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో మీకు వ్యతిరేకమైన ఫలితాలు కాగలవు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది మీకు కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. అసలు వ్యాపారం అనేది లేక అధికమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి కాగలరు. విద్యార్థులు ఈ వారం చదువులో చాలా వెనుకబడి ఉండటం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం అనేది చేసేవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు లేక ఆ యొక్క ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైన పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈ వారం అవకాశాలు తక్కువగా ఉంటాయి. అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది. ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, బైండింగ్, మోటార్ డ్రైవింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం, మెడికల్ మరియు హోల్సేల్ రంగంలో ఉన్నవారికి, నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈ వారం మంచి ఫలితాలు లేక కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. కాబట్టి సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్ర మరియు కుజ గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం, కందులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలు వెళ్ళే వారికి అనగా చదువు గురించే కానీ, వ్యవహారం గురించే కానీ, వ్యాపారం, విద్య గురించే కానీ ఇక్కడ దేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉండడం వలన అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అనేది ఫలిస్తుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని, రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శని, రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. అధికారం, దర్పం, వ్యవహారం, బాధ్యతలు మరియు పితృ సంబంధమైన గ్రహం కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క, బుధుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. గురువు యొక్క స్థితిగతుల వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మంచి స్థానములో బుధుడు ఉండటం వలన ధార్మికమైనటువంటి యొక్క విషయాలలో పాల్గొని విశేషమైన జనాదరణ మీరు పొందడగలరు. వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మంచి పనులు మీరు చేస్తున్నప్పటికీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. శని యొక్క ప్రభావం వలన ఎటువంటి పనైనా అవలీలగా చేయగల సామర్థ్యం అనేది మీరు కలిగి ఉంటారు. మరియు రవి బలమైన స్థానములో ఉండటం వలన కార్య విజయం అవుతుంది. మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ఇల్లు మరియు పిల్లల విషయాలలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. చెడు స్నేహాల జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో పై అధికారుల ప్రోత్సాహం వలన మంచి పదవి అనేది లభించగలదు. ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. గురుగ్రహం యొక్క ప్రభావం వలన మంచి విప్లవాత్మకమైన నిర్ణయాలు మీరు అనేటివి తీసుకుంటారు. దాని వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. నూతన వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మరియు రాహుగ్రహం యొక్క శుభ స్థితి వలన డబ్బుల విషయంలో మోసపోకుండా మీరు ఉండాలి. విద్యార్థులు చదువులో ఉత్తమమైన ఫలితాలు రాణించగలరు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించగలరు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ వారంలో పరీక్షలు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఉత్తీర్ణత అనేది సాధించగలరు. మరి కాబట్టి అన్ని రంగాలలో, అన్ని విషయాలలో అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మరియు చిరుధాన్యం వ్యాపారులకు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి, ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు. మరి ఉద్యోగం గురించి, వ్యవహారం గురించే కానీ,
వ్యాపారం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంది కాబట్టి అక్కడి ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవసాయ, వ్యాపార, పాడి, పశు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారములు బుధుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విద్యార్థులు ఈ వారం చదువులో చక్కగా రాణిస్తారు. ఈ వారంలో పరీక్షలు ఏవైనా ఉంటే గనుక వాటిలో ఉత్తీర్ణత కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం అనేది అతి కష్టం మీద మీకు నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం అధికారుల వలన సఖ్యత ఏర్పడి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉండగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు మరియు విల్లాస్, బిల్డింగ్స్ అమ్మటం కానీ కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. సంతోషకరమైన జీవనం మీరు గడపగలరు. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి. మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, కిరాణం, మెడికల్, విద్యా వైద్య రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి కొద్దిపాటి ఆదాయం కలిగి ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన రాహు మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈ వారం మీకు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం, బంధువులు, కుటుంబం, వ్యవహారం, వాహనం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అఖండమైనటువంటి ఒక ధనప్రాప్తి కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు. పరీక్షలు ఏవైనా ఉంటే కనుక, ఇంటర్వ్యూలు ఏవైనా ఉంటే వాటిలో ఉత్తీర్ణత అనేది మీకు సాధించగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులతో కొద్దిగా ఒత్తిడి అనేది రాగలదు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు కలగగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ఇంటీరియర్ మరియు స్టేషనరీ, కిరాణం, మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి ఈ వారం అవకాశాలు మంచిగా ఉన్నాయి. మరియు విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించకుండా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి శని, బుధుల యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహార వ్యాపారంలో అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. కావున శని, బుధ గ్రహముల యొక్క అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు, పెసర్లు దానం చేసిన
అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వీరికి కుజుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మరియు గురుడు 8వ స్థానంలో ఉండటం వలన అష్టమే హరతుమే వాలి అంటే వాళ్ళకి కలిగేటువంటి యొక్క కష్టాలు మీకు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది. కొద్దిగా శరీరానికి గాయాలు కలగగలవు మరియు అంతర్గత మార్పులు అనేటివి కలుగుతూ ఉంటాయి. బుధుని వలన వ్యవహారాలు వ్యయాలు అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు పోటీగా 100 మంది తయారై మీకు పోటీగా ఉంటారు. మీరు చేసేటువంటి ఒక పోరాటాలు విజయవంతం కావడానికి అతి కష్టమైనటువంటి ఒక పని అవుతుంది. కాబట్టి శని యొక్క గ్రహచార స్థితి చేత గృహం మరియు వాస్తు అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క విషయంలో ఆలస్యం అనేది అవుతుంది. కాబట్టి అనేక రకాలుగా భేదాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు. మరియు రవి యొక్క గ్రహచార స్థితి చేత దాంపత్య విషయంలో కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు. సంబంధాలలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క అధికమైనటువంటి యొక్క విశేషము చేత శరీరములో కొద్దిగా మార్పులు అనేటివి రాగలవు. అంటే జ్వరం ఇత్యాది, తలనొప్పి ఇత్యాది యొక్క విషయాలు మీకు తలెత్తగలవు. మరి కాబట్టి మీ యొక్క పనిలో శ్రద్ధ అవసరం, మీకు శరీరానికి రెస్ట్ అవసరం. మరి కాబట్టి గ్రహచార స్థితి వలన ఈరోజు ఈ వారం కొద్దిగా శుభ ఫలితాలు కలిగి చెడు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి. కాబట్టి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలిగి సంతోషంగా ఉండగలరు. మరి కాబట్టి కేతువు యొక్క దృష్టి అనేది ఎక్కువగా మీద ఉండటంగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క కేతు గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు అనుకూలంగా ఉండగలవు. మరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఈ వారం తగు జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు అనేటివి మిమ్మలను వెతుక్కుంటూ రావాలంటే సూర్యునికి అభిషేక పూజాదులు అనేటివి జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరి కాబట్టి మౌనం ప్రధానంగా ఉండాలి. తగు ఆలోచన మీరు చేసుకొని ముందుకు వెళ్ళాలి. గురు యొక్క గ్రహచార స్థితి చేత అనివార్య కారణాల వల్ల ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ ప్రయాణాలలో జాగ్రత్తగా చేయాలి. ఆధ్యాత్మిక విషయాలలో మీరు పాల్గొనడం వలన కొద్దిగా శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుసు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో గురువు యొక్క కారకత్వం వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు. వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, చేసేటువంటి యొక్క ప్రతి పని యందు ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని విజయవంతం కాగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం భూములు మరియు బిల్డింగ్స్, విల్లాస్ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి ఈ వారం విద్యార్థులు కొద్దిగా చలాకితనంతో ఉంటారు. మంచి విద్యను అభ్యసించగలరు. చదువులో చక్కగా రాణిస్తారు. ఈ వారంలో పరీక్షలు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఉత్తీర్ణత అనేది మీకు కలిగి ఉంటుంది. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి స్థానంలో మీరు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ రాజకీయ రంగం వారికి ఈ వారం మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు చిరు వ్యాపారులకు అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కిరాణం, స్టేషనరీ, మెడికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి. ప్రతినిత్యం
నిత్యావసర సరుకులు అమ్మేవారికి, కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు, పప్పు దినుసులు, పాలు, పెరుగు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి లాభాలు అనేటివి ఈ వారం కలిగి ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉంటుంది. అక్కడ విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు శుభస్థానంలో ఉండటం వలన మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. శత్రునాశనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు. శని ద్వితీయ స్థానంలో ఉండటం వలన ధన అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలగగలదు. కుటుంబంలో నివసించే వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. బుధగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన ఇంటి విషయాలలో స్పష్టత అనేది కలిగి ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి కలిసిమెలిసి ఉండటం, వారితో సహాయ సత్కారాలు పొందడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. అభివృద్ధి అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంది. ఉద్యోగం లభించగలదు. ఉల్లాసంగా ఉంటారు. ఎన్నడూ లేని ఆనందం అనేది కలిగి ఈ వారం మంచి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. చంద్రుడి యొక్క స్థితిగతుల వలన మానసికంగా అభివృద్ధి అనేది మీరు చెంది ఉంటారు. రాహు యొక్క గ్రహచార స్థితి వలన శౌర్యం, ధైర్యం, సాహసం, శుభ ప్రయాణాలు చేయుట ఇత్యాది యొక్క సాహసాలు కలిగి ఉంటారు. వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఈ వారం మంచి ఫలితాలు కలిగి ఉండగలవు. కేతువు యొక్క గ్రహచార స్థితి వలన ధర్మబద్ధమైన జీవనం అనేది మీరు గడపగలరు. గురుభక్తి, దైవ కార్యక్రమాల వలన అనుకూలమైన తత్వచింతన, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ఉంటారు. ఉద్యోగంలో పోటీతత్వం ఏర్పడగలదు. అధికమైన శ్రమ తీసుకుంటే కనుక విజయాలు మీ సొంతం కాగలవు. ఉద్యోగంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి స్థానం అనేది లభించగలదు. కుటుంబంలో వ్యవహార రీత్యా ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. దానివలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు వ్యవహారం గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, విద్య, ఉద్యోగం గురించి కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అనేది మానుకోవడం అనేది మంచిది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని ఇబ్బందికరమైన కారణాలు ఏర్పడగలవు. కావున ఈ వారం రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఓం రాహవే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మీరు జపం చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు బుధ గ్రహాల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. దానివలన ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. విద్యారంగంలో ఉన్నవారికి అనగా విద్యార్థులకు ఈ వారం చదువులో మంచి ప్రావీణ్యం అనేది కలిగి ఉంటారు. పరీక్షలో మంచి ఉత్తీర్ణత కలగగలదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ, సఖ్యత ఏర్పడి మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి గ్రహస్థితి అనేది కలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం శుభగ్రహానుకూలత వలన మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరి కావున నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా హోల్సేల్ వ్యాపారాలు, ముడి సరుకులు మరియు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన
మీ యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి వారితో పరిచయాలు ఏర్పడగలవు. ఈ వారం విదేశాలు వెళ్ళే వారికి అక్కడికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది. వచ్చే వారం ప్రయత్నం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహ దోషం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, బంగారం, ధాతువులు, పసుపు రంగు వస్తువులు, దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారములో గురువు యొక్క స్థితిగతుల వలన వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. సుఖమైన జీవనం గడపగలరు. వ్యవహారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం మంచి చదువు లభిస్తుంది. పరీక్షలలో ఉత్తీర్ణత అనేది చెందగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలను కలిగి ఉన్నతమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. ఆర్థికంగా ఎదుగుదల అనేది కలిగి ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ డ్రైవింగ్, మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఈ యొక్క రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి చెడు ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు సమానంగా ఉంటాయి. నిత్యావసర సరుకులు అమ్మేవారికి, చిరు వ్యాపారులకు, చిరుధాన్యం వ్యాపారులకు, వైదిక పురోహితాది వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉండడం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం బుధ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు మరియు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలను మీరు కలిగి ఉంటారు. కావున ఈ వారం గ్రహచార గోచార విషయంలో రాశి ఫలితాలు మనం తెలుసుకున్నాం కాబట్టి వాటి యొక్క పరిష్కారాలు కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోలు చక్కగా మీరు చూస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.